ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా నా శవయాత్ర తెలంగాణ జైత్యాత్ర అనేటువంటి నినాదంతో నవంబర్ 29 నాడు కేసీఆర్ గారు ఆమరణ దీక్ష పూనుకున్నప్పుడు అదే సందర్భంలో విద్యార్థులందరూ పెద్ద ఎత్తున లేచి ఉద్యమాన్ని కాపాడుకోవడంతో పాటు ఉద్యమ నాయకులు కూడా కాపాడుకోవడం మాకు అవసరం అని చెప్పేసి వేలాదిగా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేసినప్పుడు డిసెంబర్ 9, 2009 నాడు తెలంగాణ ఏర్పాటు చేస్తామని చెప్పేసి యూపీఏ ఆ ప్రకటన కట్టుబడి ఆ ప్రకటన హామీ నెరవేర్చే విధంగా టీఎస్సీఏసీ ఆధ్వర్యంలో ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది కాబట్టి టీఎస్సీఏసీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వేదికగా ఒకరోజు సామూహిక నిరసన నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టుకున్నాం. దీనికి దాదాపు 1000 మంది విద్యార్థులు పాల్గొని దిగ్విజయం చేస్తూ ఉన్నారు. ఇదే సందర్భంలో అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కానీ ప్రజా సంఘాల వారు కానీ రకరకాల వాళ్ళు వచ్చి పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఈ సందర్భంలో ఒకటే ఒక విషయం స్పష్టం చేస్తా ఉన్నాం, వేరే రకమైనటువంటి ప్రతిపాదనలు పెట్టకుండా అభివృద్ధి మండలాలను తోగ మండలాలను చెప్పే అలాంటివి పెట్టకుండా కేవలం హైదరాబాద్ రాజధానితో కూడినటువంటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మాత్రమే తెలంగాణ విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఇచ్చినటువంటి ప్రకటనకు ఎవరూ సహకరించలేదు, తెలుగుదేశం వాళ్ళు కానీ కాంగ్రెస్ వారు. కనీసం వచ్చినటువంటి ప్రకటనను కాపాడుకునే ప్రయత్నం కూడా వీరెవరూ చేయలేదు. రానున్నటువంటి రోజుల్లో తెలంగాణ ఉద్యమంలో కలిసి రాకపోతే మీరు తెలంగాణ ఉద్యమంలో ద్రోహులుగా మిగిలిపోతారు. తెలంగాణలో మిమ్మల్ని తెలియనిచ్చే ప్రసక్తి ఉండదు. గతంలో జేఏసీ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి కాంగ్రెస్కు కథం కరో తెలంగాణకు హాసిల్ కరైనటువంటి నినాదంతో విద్యార్థులు కార్యాచరణ ఉందని కూడా స్పష్టం చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ.